ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ దేవుడు యోబు జీవితంలో జరిగిన పరిస్థితిని అయితే తెలియజేస్తున్నాడు. ఏమి అంటే ఆయనున్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వేదనల పరిస్థితి నుండి, అంటే దుర్దశ అంటే కష్టాలు, బాధలు, ఉన్న చేదైన అనుభవం అలాంటివి అన్నమాట. సో నువ్వు వాటిని చూడకుండా దేవుని వైపు తిరిగితే, దేవుడిని ఆశ్రయిస్తే, పారు నీరు అంటే మామూలుగా మనం బయట చూస్తుంటాము, నీళ్లు పారుతుంటాయి అనమాట, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వెళ్ళిపోయినవి అక్కడే ఆగిపోవు, అలాగే తిరిగి మరలా వచ్చేవు కదా. కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీ దుర్దశ అంటే నీ కష్టాలు, బాధలున్న పరిస్థితిని నా వైపు తిరిగితే ఆ నీటిని ఎలా అయితే నువ్వు మర్చిపోయావో వీటిని కూడా అలాగే మర్చిపోతావు అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సాయంకాలపు వేళ మీరు కూడా మీ జీవితంలో ఏ కష్టమున్నా, ఏ బాధ ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా మీరు దేవుని వైపు తిరిగితే మీ పాపాలు, శాపాలు అన్నీ కూడా ఆయన యొద్ద ఒప్పుకొని వాటిని విడిచిపెడితే ఖచ్చితంగా నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మారుతాయి. దేవుడు కార్యం చేస్తాడు. మీరు కూడా మీ దుర్దశను అలాగే మర్చిపోతారన్నమాట. ప్రైజ్ ది లార్డ్.